హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ యూ చిరు. ఇవాళ వీడియో వచ్చేసరికి థంబ్నెయిల్లో చూసుంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇవాళ వచ్చేసరికి అసలు మెయిన్గా మన GT 650లో కానీ ఇంటర్సెప్టర్ 650లో కానీ అసలు ఈ వాబ్లింగ్ ఇష్యూ ఎందుకు వస్తుంది, అసలు రీజన్స్ ఏంటి, దీనికి సొల్యూషన్ ఏంటి, అసలు ఎందుకు ఇన్నిసార్లు ప్రతి యూట్యూబర్ కానీ ప్రతి పర్సన్ కానీ వీటిలో ఫేస్ చేస్తున్నాడు నేనైతే వాళ్ళు చెప్తున్నాను. అసలు మెయిన్గా ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను బైక్ ఓన్ చేశానని చెప్పి దీని గురించి పాజిటివ్స్ ఒకటే చెప్పి దీన్ని హైప్ చేయాల్సిన పని అయితే నాకు లేదు. ఎందుకంటే చాలామంది అనుకోవచ్చు వీడికి ఏం తెలుసు బైక్ గురించి, అదేంటి ఇదేంటి అని. బట్ నేనైతే నిజంగా ఉన్నట్టు చెప్పాలి. ఎందుకంటే ఇదే నా కంపెనీ కాదు, నేనేదో బైక్ ఓన్ చేసినంత మాత్రాన. ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా సరే బిజినెసే చేస్తుంది. ఆ కంపెనీ వాడు నాకేమి బైక్ ఏమి ఫ్రీగా ఇవ్వలేదు, లేదా ఆ కంపెనీ ఏమి నాది కాదు. అందరూ ఎలా 4 lakhs పెట్టి కొన్నారో నేను అంతే కొన్నాను. సో ఈ బైక్లో ఉన్న నెగిటివ్స్ గురించి నేను అంతే చెప్తాను, పాజిటివ్స్ గురించి అంతే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఓన్ చేశాను, చాలామంది ఇప్పుడు నన్ను చూసి అడుగుతున్నారు. అసలు మెయిన్గా ఈ వీడియో చేయడానికి కూడా నాకు ఒక పర్సన్ కామెంట్ చేశారు. ఆ కామెంట్ గురించే నేను ఈ వీడియో చేస్తున్నాను. అసలు వాబ్లింగ్ ఇష్యూ ఎందుకు వస్తుంది, అసలు దాని గురించి చెప్పండి అంటే. అండ్ నేను ఇవాళ చెప్తాను. నేను ఆల్రెడీ సాత్విక్ కూడా కాల్ చేశాను, సాత్విక్ కూడా వస్తున్నాడు. సాత్విక్ బైక్ వచ్చాక కూడా నేను ఆల్రెడీ సాత్విక్ బైక్ మీదే ఉన్నాను, సాత్విక్ తీసుకున్నాను. అసలు మన ఇంటర్సెప్టార్కి GTకి అసలు డిఫరెన్స్ ఏంటి, అసలు వీటికే ఎందుకు వాబ్లింగ్ ఇష్యూ వస్తుంది అది కూడా చెప్తాను. అండ్ మోర్ ఓవర్ మన నెక్స్ట్ వ్లాగ్స్ నుంచి అయితే మనకి అయితే ఇంకొక బైక్ అయితే యాడ్ అయింది. అది వచ్చేసరికి షార్ట్ గన్ 650. నేను మోస్ట్లీ మన నెక్స్ట్ వీడియో అయితే షార్ట్ గన్ 650 గురించి అయితే ఉంటుంది, దాని గురించి అయితే చేస్తాను. అండ్ మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఈ వీడియోలో అయితే అసలు ఈ వాబ్లింగ్ ఇష్యూ గురించి, అసలు ఎందుకు వస్తుంది ఏంటో అని. అండ్ ఇప్పుడు నేనైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం ఒక ప్లేస్కి వెళ్ళి అయితే స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ సాత్విక్ మన కోసం వెయిట్ చేస్తున్నాడు, అక్కడికి వెళ్ళి నేనైతే కంటిన్యూ చేస్తాను. అండ్ ఇంకోటి నాకు అర్థం కానిది ఏంటంటే, మీరు ఎందుకు ఒక కంపెనీని తీసుకొని, ఒక బ్రాండ్ని తీసుకొని రాయల్ ఎన్ఫీల్డే గొప్ప, KTMే గొప్ప, అసలు మీరెందుకు ఫైట్ చేస్తున్నారో వాటి గురించి అయితే నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఎమోషన్ ఉండాలి కానీ మరీ ఇంకా బైకే ఇది అన్నట్టు అయితే ఉండకూడదు. ఎందుకంటే అసలు ఈ కంపెనీ ఏమి మంది కాదు, ఈ బైక్ ఏమి ఇది కాదు, ఉండాలి ఎమోషన్. నాకు కూడా బైక్ అంటే చాలా ఇష్టం, అంతేగాని వేరే బైక్స్తో కంపేర్ చేసుకొని అలా ఇలా ఫైటింగ్ అసలు చైల్డిష్గా ఉంటుంది. అసలు చెప్పాలన్నా కూడా మీరు అయితే అలా చెయ్యొద్దు. ఎందుకంటే ఇదేమి మన తాతల కంపెనీ ఏం కాదు. ఇలా నేను ఓపెన్గా చెప్తే ఓకే, మీకు నచ్చకపోవచ్చు, బట్ అది ఫ్యాక్ట్ కదా నేను చెప్పేది. మీకు అది అర్థమైతే చాలు. ఎందుకంటే నేను చాలామందిని చూస్తున్నాను, KTM GT 650 అంతెందుకు చాలా డ్రాగ్ రేసెస్ చేస్తూనే ఉంటారు. ఇప్పటికీ 390 650 వర్సెస్ డ్రాగ్ రేస్లని ఎన్ని చూడట్లేదు. అండ్ చాలా నెగిటివ్స్ ఉన్నాయి రాయల్ ఎన్ఫీల్డ్లో, GTలో కూడా. మెయిన్గా అసలు చెప్పుకోవాలనుకుంటే ఈ GTలోనే మనకి అసలు బ్రేక్స్ అయితే ఫెయిల్ అయిపోతాయి. అసలు ఇంత 4 lakhs పెట్టి మనం కొన్నా కానీ బ్రేక్స్ అయితే ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. అసలు అదొక మెయిన్ నెగిటివ్. ఎందుకంటే అసలు అది బిగ్గెస్ట్ ప్రాబ్లం. అసలు నేను ఎన్ని వీడియోస్ చూడలేదు, యూట్యూబర్స్ ఎంతమంది చేయలేదు. మీరు అనుకోవచ్చు అందరికీ అవ్వట్లేదు కాదు, జస్ట్ అసలు ఒక బైక్ అయితే అనుకోవచ్చు, చాలా బైక్స్కి అయితే వచ్చాయి. ఎంతోమంది యూట్యూబర్స్ బ్రేక్ ఫెయిల్ అయినాయి GT 650కి, ఇంటర్సెప్టర్ 650కి అని చెప్పారు. ఒక మంచి మనం స్పీడ్స్ చేసేటప్పుడు ఒక్కసారిగా బ్రేక్ ఫెయిల్ అయిపోయిందంటే అసలు ఎలా ఉంటుంది, ఇంకేం ఉండదు మనం కంట్రోల్ చేయడానికి కూడా. సరే ఓకే, మనం కాదు, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకళ్ళు వెళ్ళారు అనుకుందాం, అప్పుడు బ్రేక్ ఫెయిల్ అయితే ఏంటి పరిస్థితి, మన ఫ్యామిలీ మెంబర్స్ ఏమైపోతారు? ప్రతి ఒక్క బైక్లో నెగిటివ్స్ ఉంటాయి, ప్రతి ఒక్క బైక్లో పాజిటివ్స్ ఉంటాయి. అన్నీ ఓపెన్గా నేనైతే చెప్తాను. అంతేగాని ఈ ఫ్యాన్స్ క్రియేట్ అయిపోయి మీరు వార్స్ చేసుకోవటం, దీనివల్ల మీకు వచ్చేది ఏం లేదు, నాకు వచ్చేది ఏం లేదు. ఓకే, ఇంకా నేనైతే ఒక ప్లేస్కి వెళ్ళి ఇంకా స్టార్ట్ చేస్తాను.
మన 2 బైక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. జీటీ వచ్చేసరికి ఇక్కడ ఉంది, అండ్ మన ఇంటర్సెప్టర్ వచ్చేసరికి ఇక్కడ ఉంది. అండ్ మెయిన్గా మన జీటీలో ఏంటంటే హ్యాండ్లింగ్ అసలు ఎందుకు వాబుల్ అవుతుంది, తర్వాత స్పీడ్స్ చేసేటప్పుడు ఏంటంటే అసలు ఇంటర్సెప్టర్కి జీటీకి డిఫరెన్స్ ఏంటంటే మెయిన్గా ఈ 2 క్యాలిపర్స్ అనేవి మన జీటీలో అయితే ఉంటాయి, కొంచెం డౌన్ పొజిషన్ వస్తుంది. ఈ ఇంటర్సెప్టర్ అనేది మీకు 2 క్యాలిపర్స్ కాకుండా మీకు అప్రైట్ పొజిషన్ అయితే వస్తుంది, డౌన్ కాకుండా. అండ్ మెయిన్గా మనకైతే 3 పార్ట్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ఇది వచ్చేసరికి మీకు మెయిన్గా ఈ 3 ఒక్కసారి ఫిట్టింగ్ కానీ ఏమన్నా లూజ్ అయితే మీకు తప్పకుండా అయితే మీకు వాబ్లింగ్ ఇష్యూ అయితే వస్తుంది. మెయిన్గా మనకి చెప్తాను ఇక్కడ ఇది అండ్ దిస్ అండ్ అది ఒకసారి మీకు ఈ పార్ట్ ఏదైనా కనుక లూజ్గా కానీ ఏదర్ GT 650కే కానీ అండ్ దానికే కానీ ఒక్కసారి ఈ పార్ట్ కనుక మీకు ఏమైనా ఫిక్సింగ్ ఇక్కడ లూజ్ అయినా కానీ ఫిక్సింగ్ సరిగ్గా లేకపోయినా కానీ మీకు వాబ్లింగ్ ఇష్యూ అయితే వస్తుంది. అండ్ మెయిన్గా చాలామందికి తెలియదు ఏంటంటే ఎయిర్ ప్రెషర్ కూడా చూసుకోరు. యాక్చువల్గా ఎయిర్ ప్రెషర్ కూడా చూసుకోవాలి మీకు ఆ వాబ్లింగ్ ఇష్యూ అనేది ఎందుకు వస్తుందో. మనకి ఫ్రంట్ వచ్చేసరికి 32 అండ్ బ్యాక్ వచ్చేసరికి 36 అయితే ఉండాలి. మనం మెయిన్గా ఈ ప్రెషర్ని కూడా మనం స్పెసిఫిక్గా కంట్రోల్ చేసుకోవాలి, అండ్ అప్పుడైతే మనకు అనిపిస్తుంది. అండ్ మెయిన్గా చాలామందికి తెలియదు ఏంటంటే ఈ ఒక్కసారి మీకు వాబ్లింగ్ ఇష్యూ స్టార్ట్ అయింది ఎందుకు అనుకుంటే, నాకు తెలిసినంత వరకు ఈ స్పోక్స్ ఉన్నాయి చూసారా, ఈ స్పోక్స్ కనుక ఎటువంటి మీరు ఏమైనా హై స్పీడ్స్ చేసేటప్పుడు ఏమైనా స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు మీరు ఫాస్ట్గా ఎత్తేయటం కానీ ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు ఒక్కోసారి ఆ స్పోక్స్ అనేవి బెండ్ అవుతాయి, వాటి స్ట్రెంత్ అయితే లూజ్ అయిపోతాయి. సో మీకు అక్కడ అవి ఏమన్నా తేడా వస్తే తప్ప మీకు ఇంకా నెక్స్ట్ ఛాన్స్ అయితే ఉండదు. సో మీరు ఎప్పుడన్నా చూసుకుంటే ఈ స్పోక్స్ అయితే చేసుకోండి. ఒక్కసారి మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్పండి ఒకసారి టైర్ వాబుల్ అవుతుందంటే. అండ్ లాస్ట్ టైం నాకు కూడా అదే చెప్పారు, నేను మొన్నే కదా సర్వీస్ సెంటర్కి వెళ్ళాను, నా టైర్ వచ్చేసరికి బ్యాక్ వాబుల్ అవుతుంది అన్నారు. అండ్ నాకేంటంటే లాస్ట్ టైం పంచర్ అయినప్పుడు నేను సర్వీస్ సెంటర్లో కాకుండా బయట ఎక్కడ కాకుండా వేరే చోట అయితే చేయించాను. వాళ్ళైతే ఫిక్సింగ్ నాకు సరిగ్గా చేయలేదు, అందుకే నా బ్యాక్ టైర్ వచ్చేసరికి వాబుల్ అవుతుంది అన్నారు. అండ్ వాళ్ళు ఫిక్స్ చేశారు, తర్వాత నుంచి నాకు వాబుల్ అయితే అవ్వలేదు. అండ్ అలా చూసుకోండి, చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఒకసారి మీరు వాళ్ళకి చెప్తే సర్వీస్ సెంటర్లో వాళ్ళైతే చూస్తారు, మీకు ఈ స్పోక్స్ కానీ ఏమన్నా డిఫెక్ట్ ఉంటే ఆ స్పోక్స్ మార్చడానికి అయితే ట్రై చేస్తారు. అరౌండ్ అది ఎక్కువేం ఉండదు, జస్ట్ వాళ్ళు చేస్తారు. మన జీటీలో ఏంటంటే హ్యాండ్లింగ్ అసలు ఎందుకు వాబుల్ అవుతుంది, తర్వాత స్పీడ్స్ చేసేటప్పుడు ఏంటంటే అసలు ఇంటర్సెప్టర్కి జీటీకి డిఫరెన్స్ ఏంటంటే మెయిన్గా ఈ 2 క్యాలిపర్స్ అనేవి మన జీటీలో అయితే ఉంటాయి, కొంచెం డౌన్ పొజిషన్ వస్తుంది. ఈ ఇంటర్సెప్టర్ అనేది మీకు 2 క్యాలిపర్స్ కాకుండా మీకు అప్రైట్ పొజిషన్ అయితే వస్తుంది, డౌన్ కాకుండా. అండ్ మెయిన్గా మనకైతే 3 పార్ట్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ఇది వచ్చేసరికి మీకు మెయిన్గా ఈ 3 ఒక్కసారి ఫిట్టింగ్ కానీ ఏమన్నా లూజ్ అయితే మీకు తప్పకుండా అయితే మీకు వాబ్లింగ్ ఇష్యూ అయితే వస్తుంది. మెయిన్గా మనకి చెప్తాను ఇక్కడ ఇది అండ్ దిస్ అండ్ అది ఒకసారి మీకు ఈ పార్ట్ ఏదైనా కనుక లూజ్గా కానీ ఏదర్ GT 650కే కానీ అండ్ దానికే కానీ ఒక్కసారి ఈ పార్ట్ కనుక మీకు ఏమైనా ఫిక్సింగ్ ఇక్కడ లూజ్ అయినా కానీ ఫిక్సింగ్ సరిగ్గా లేకపోయినా కానీ మీకు వాబ్లింగ్ ఇష్యూ అయితే వస్తుంది. అండ్ మెయిన్గా చాలామందికి తెలియదు ఏంటంటే ఎయిర్ ప్రెషర్ కూడా చూసుకోరు. యాక్చువల్గా ఎయిర్ ప్రెషర్ కూడా చూసుకోవాలి మీకు ఆ వాబ్లింగ్ ఇష్యూ అనేది ఎందుకు వస్తుందో. మనకి ఫ్రంట్ వచ్చేసరికి 32 అండ్ బ్యాక్ వచ్చేసరికి 36 అయితే ఉండాలి. మనం మెయిన్గా ఈ ప్రెషర్ని కూడా మనం స్పెసిఫిక్గా కంట్రోల్ చేసుకోవాలి, అండ్ అప్పుడైతే మనకు అనిపిస్తుంది. అండ్ మెయిన్గా చాలామందికి తెలియదు ఏంటంటే ఈ ఒక్కసారి మీకు వాబ్లింగ్ ఇష్యూ స్టార్ట్ అయింది ఎందుకు అనుకుంటే, నాకు తెలిసినంత వరకు ఈ స్పోక్స్ ఉన్నాయి చూసారా, ఈ స్పోక్స్ కనుక ఎటువంటి మీరు ఏమైనా హై స్పీడ్స్ చేసేటప్పుడు ఏమైనా స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు మీరు ఫాస్ట్గా ఎత్తేయటం కానీ ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు ఒక్కోసారి ఆ స్పోక్స్ అనేవి బెండ్ అవుతాయి, వాటి స్ట్రెంత్ అయితే లూజ్ అయిపోతాయి. సో మీకు అక్కడ అవి ఏమన్నా
తేడా వస్తే తప్ప మీకు ఇంకా నెక్స్ట్ ఛాన్స్ అయితే ఉండదు. సో మీరు ఎప్పుడన్నా చూసుకుంటే ఈ స్పోక్స్ అయితే చేసుకోండి. ఒక్కసారి మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్పండి ఒకసారి టైర్ వాబుల్ అవుతుందంటే. అండ్ లాస్ట్ టైం నాకు కూడా అదే చెప్పారు. నేను మొన్నే కదా సర్వీస్ సెంటర్కి వెళ్ళాను, నా టైర్ వచ్చేసరికి బ్యాక్ వాబుల్ అవుతుంది అన్నారు. అండ్ నాకేంటంటే లాస్ట్ టైం పంచర్ అయినప్పుడు నేను సర్వీస్ సెంటర్లో కాకుండా బయట ఎక్కడ కాకుండా వేరే చోట అయితే చేయించాను. వాళ్ళైతే ఫిక్సింగ్ నాకు సరిగ్గా చేయలేదు, అందుకే నా బ్యాక్ టైర్ వచ్చేసరికి వాబుల్ అవుతుంది అన్నారు. అండ్ వాళ్ళు ఫిక్స్ చేశారు, తర్వాత నుంచి నాకు వాబుల్ అయితే అవ్వలేదు. అండ్ అలా చూసుకోండి, చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఒకసారి మీరు వాళ్ళకి చెప్తే సర్వీస్ సెంటర్లో వాళ్ళైతే చూస్తారు. మీకు ఈ స్పోక్స్ కానీ ఏమన్నా డిఫెక్ట్ ఉంటే ఆ స్పోక్స్ మార్చడానికి అయితే ట్రై చేస్తారు. అరౌండ్ అది ఎక్కువే ఉండదు, జస్ట్ వాళ్ళు చేస్తారు. అండ్ ఇంకోటి, ఈ ఫ్రంట్ ఫోక్స్ ఉన్నాయి కదా, ఈ ఫోక్స్ వచ్చేసరికి మనకి ఆయిల్స్ అయితే ఉంటాయి, ఫోక్ ఆయిల్స్. మనం ప్రతి ఒక్క 12,000కి అయితే ఆ ఫోక్ ఆయిల్స్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి ఆ ఫోక్ ఆయిల్స్ అనేది బయట లీకేజ్ అవుతాయి. బయట లీకేజ్ అయినప్పుడు మనకి ఇంబ్యాలెన్స్ అయితే అవుతుంది మనం రైడింగ్ చేసేటప్పుడు. ఆ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా మనం అయితే ఈ ఫోక్ ఆయిల్స్ అనేవి మార్చుకుంటూ ఉండాలి. ఈ ఫోక్ ఆయిల్స్ చాలామంది అయితే మార్చరు 12,000కి. ఏంటి ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది, వాబ్లింగ్ ఇష్యూ వచ్చేస్తుందని, అవి మనకి ఇప్పుడైతే తెలియవు, తర్వాత అయితే వస్తాయి. సో అందుకే మీరు ఈ ఫోక్ ఆయిల్స్ అయితే మార్చుకోవాల్సి వస్తుంది. ఒకసారి ఒక లెఫ్ట్లో ఎక్కువ ఉండొచ్చు, రైట్లో తక్కువ ఉండొచ్చు, అప్పుడైతే మీకు ఇన్బ్యాలెన్స్ అయిపోయి మీకు ఆ వాబ్లింగ్ ఇష్యూ అనేది అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇదన్నమాట అసలు మెయిన్ రీజన్స్. ఇంకా అప్పటికి మీరు అన్నీ చేసినా వాబ్లింగ్ ఇష్యూ వచ్చిందంటే ఇంకా అది మన బైక్లో ఉన్న డిఫెక్ట్, ఇంకా మనమేం చేయలేము అసలు. ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ ఫస్ట్ నుంచి రాయల్ ఎన్ఫీల్డ్లో ఇవి అయితే వాబ్లింగ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. సో ఇంకా అదే అన్నమాట. ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన వాబ్లింగ్ ఇష్యూ అయితే ఇవి అన్నమాట. సో నేను అవే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఇలాంటి ఇష్యూస్ అయితే చాలా వస్తాయి, నేను అవన్నీ కూడా మీకు అయితే షేర్ చేస్తాను. మీరు చూడండి ప్రతి ఒక్కటి, ఎందుకంటే నా బైక్ ఇది అని నేను చెప్పుకోలేను కాబట్టి అలా నాకు చెప్పడం కూడా ఇష్టం లేదు. ఈ బ్లాగ్ అయితే ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నా. సో మెయిన్గా ఈ వీడియో చేయడానికి కారణం చెప్పాను కదా, ఆ కామెంట్ అయితే వచ్చింది. సో నేను అందుకే ఈ వీడియో అయితే చేశాను. అసలు ఇలా ఓపెన్గా చెప్పాను, మీరు హట్ అవ్వచ్చు, బట్ నిజం చెప్తున్నాను, ఫ్యాక్ట్స్ ఉన్నట్టు చెప్పాలి. ఎందుకంటే మనల్ని చూసి చాలామంది అయితే ఈ బైక్ అయితే కొంటారు. సో వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదు కదా, అందుకే నేనైతే చేస్తున్నాను ఈ వీడియో. సో సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్ గైస్.